హలో ఆల్, ఐఎమ్ పైరిగౌడ, టౌన్ యూఎస్ఏ. మీకు చీకటి అంటే ఇష్టమో భయమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సత్యంత ఇష్టం. ఎస్, చీకట్లో సంసారం చాలా రొమాంటిక్గా ఉంటుంది. నిజం, అంటిల్ ఫోన్లు బెడ్రూమ్లోకి తీసుకుపోనంత వరకు, తీసుకుపోయినా సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేసుకున్నంత వరకు. బిలీవ్ మీ, అనుభవంతో చెప్తున్నా. ప్లీజ్ కీప్ యువర్ ఫోన్ డిస్టెన్స్ వెన్ కీప్ ఈజ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. కోడ్ బాగుంది కదా, కేసు కూడా అలానే ఉంటుంది. కష్టపడేదే సుఖం కోసం అయితే, అలాంటి నా సుఖానికి గ్లిచ్ చేసిన ఒక కాల్ గురించి మీకు చెప్పాలి. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కేసు ఫైల్ చేసే ముందే క్లోజ్ చేయడానికి కావాల్సిన క్లూస్ అన్నీ కలెక్ట్ చేస్తా. వెయిట్ ఏ మూమెంట్. ఆ చక్కాగానికి ఎవర్రా ఎస్ఐ జాబ్ ఇచ్చింది? ఫాల్తూ సాలేగాడు. నీ అమ్మ ఒకటే చూస్తూ ఉంటాడు. ఇయ్యాలా వాటర్ ఫిల్ చేసుకుంటుంటే డైరెక్ట్గా ప్యాంట్లో చేయబెట్టి నీకు వచ్చింది మొడ్డ. అరే నువ్వు నవ్వకరా, ఆ బబ్లుగాడు వచ్చింది కాబట్టి నా శీలానికి సిలువేలే, లేకుంటే ఈ దినం. ఏం మనిషిరా నువ్వు? సాటి మనిషి ఫీలింగ్ కూడా అర్థం చేసుకోలేవు. ఏం బతుకురా నీది? ఆహా, ఆ సాటి మనిషి బయటికి పోగానే గాని ఇంట్లో నీ సెల్ సిగ్నల్స్ ఎందుకు వస్తున్నాయో చూడమని చెప్తా. మరి పొద్దున్న 6,000 కావాలన్నా కదా, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? మొడ్డలో మజాకులు చేయొద్దు మళ్ళీ నాతోని, అర్థమవుతుందా? సాటి మనిషి అంట, సాటి మనిషి. సర్లేరా. హలో, చెప్పండి. ఎక్కడా? సరే వస్తున్నాం. ఆ జాబ్లో ఫోన్ పర్స్ ఏం లేదా? సరే సరే వస్తున్నాం. అరే స్టేషన్ స్ట్రీట్కి పోనీ. ఏమైందిరా? అంబులెన్స్ కాల్ రా. రాజు చెప్పు. వింటా అన్నాడా? ఇనే మూడ్లో ఉన్నాడు అసలు? సిట్టింగ్ వేసారంటున్నావు కదా. నాకేం లేదు, నువ్వు కన్ఫర్మ్ అంటే వస్తా. పక్కా కదా? సరే వెళ్తున్నా, వచ్చాక ఫోన్ చేస్తా. వస్తున్నా రాజు, దారిలోనే ఉన్నా. అవునా? రేపా? సరే మరి రేపు కలుద్దాం అయితే. ముస్లోన్ రిజిస్ట్రేషనే నిన్న క్లోజ్ చేసిన. పాత ఎంఆర్ఓ గాడు ట్రాన్స్ఫర్ అయినందుకు 4 రోజులలో కావాల్సిన రిజిస్ట్రేషన్ 2 వారాలు అవుతుంది. ఈ కొత్తగా వచ్చినోడు ఆడొంగుతాడా, మన నొంగ పెడతాడా, గది తెలవాలంటే జర టైం పడుతుంది. సబర్ చేయంటే నువ్వేమో అప్పుడే 2వ రిజిస్ట్రేషన్ అంటున్నావు.
జరాగు పీకే పనేముంది పెద్ద నేను చెప్పేది విను నువ్వు. అది సరే కానీ ఎప్పటి నుంచో అడదాం అనుకుంటున్నా, ఇంత మంచి బంగ్లాలా బెడ్రూమ్ని డ్రైవర్ రూమ్ లెక్క కడతాడు ఎవడన్నా? నేను కట్టినా కదన్నా. అయినా పై ఒక ఇన్ఫర్మేషన్, ఇది బంగ్లా కాదు, దేవాలయం. ఈ గది పూజారిది, అంటే నాది. మరి గర్భగుడి పూజారి? ఉమ్. పంతులు దేవుళ్ళేడా కనిపిస్తలే? దేవుళ్ళు కనిపిస్తారా అన్న? ఆ? కోరికలు మస్తు గమ్మతుంటాయి అన్న. దేవుళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళు మనం అడిగిందల్లా ఒట్టినే ఇచ్చేస్తే అలా ఇజ్జత్ ఉండదని రాత్రి తాగనీకి 1 గంట దాకా పర్మిషన్లు ఇచ్చి బార్ పక్కనే బ్యారిగేడ్ పెట్టినట్టు కష్టాలు పెడుతుంటారు. అప్పుడే కదన్నా భయం భక్తి అంటే ఏందో తెలిసేది. కట్టేసినట్టు వాళ్ళంతా బరువెక్కినట్టు అయిందన్న. పరిస్థితి నా చేతిలో లేకుండే. నాకు మాలేషే అనుకున్నా, కానీ మనం చేసిన పుణ్యం ఉంటుంది చూడన్నా, మస్తు నమ్ముతానా పనిచేస్తుంది అది. మస్తు మందికి సాయం చేసిన. కార్డు సరి వేసుకోకపోతే వేసుకోమని, బైక్ స్టాండ్ తీయకపోతే తీయమని, పోలీసు వాళ్ళు డంకర్ డ్రైవ్ పెడితే మామూలు ఉన్న అటు సైడ్ పోకురని, అట్లా ఏం చేసిన పుణ్యమే. ఈ మ్యాన్షన్ హౌస్ తాగడానికి కారణమైంది. అది సరే కానీ ట్రైబ్తో మర్డర్ చేయొచ్చు అని ఎవరు చెప్పిండ్రా నీకు? కామన్ సెన్స్ అన్నా. కామన్ సెన్స్ రా అది. వీడి కామన్ సెన్స్ కరెక్టే. వీడి మర్డర్లు చేసిన డిపార్ట్మెంట్కి దొరకపోవడం కారణం మర్డరర్ ఐడెంటిటీ లేకపోవడం. బండి వెనకాల పెట్టు. గూగుల్ పే, ఫోన్పే లేవు, ఓన్లీ క్యాష్. నేను దానికి రాలే. మరి ఏం పీకి నీకు వచ్చినావు? పో ఇక్కడికి వెళ్ళి. నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంది మీడియానా? నీ జీవితం ఎందుకు ఇట్లా అయింది? ఏ పరిస్థితుల వల్ల ఈ డెసిషన్ తీసుకున్నావు? ఏమవుదాం అనుకున్నావు? ఎన్నాళ్ళ నుండి చేస్తున్నావు? ఇవేనా? టీవీనా, న్యూసా? ఇవైతే 1.5 గంట తర్వాత 2000 తీసుకుని రా చెప్తా. ఇప్పుడు నా బిజినెస్ లాస్ అయ్యిద్ది. పోయి ఇక్కడికి వెళ్ళి. సినిమాలో యాక్ట్ చేస్తావా? ఏంది? సినిమా
సినిమాల్లో యాక్టింగ్ చేస్తావా? ఎందుకలా అన్నారు? నీకేం అర్థమైంది? అంటే నన్నెవరూ ఇప్పటి వరకు అట్లా అడగలేదు. విననీకి కొత్తగా మంచిగా అనిపిస్తుంది. నిజంగానేనా? నిజంగానే మంచి క్యారెక్టర్, నీకు బాగా సరిపోతుంది. ఇట్లా నేనున్నా నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఏ పరిస్థితుల వల్ల ఇట్లా అయినా నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా, ఎప్పుడు మానేస్తావు అని అడిగి రికార్డ్ చేసుకొని నా కథని టీవీల్లో పేపర్లో వేసిన వాళ్ళే కానీ ఇట్లా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేస్తావా అని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడిగారు. నా ఫీల్డ్ ఇది, అందుకే అడుగుతున్నా. అయినా అందులో ఫీల్ అయ్యేదేముంది? చేస్తావా మరి? చేస్తా. ఏం క్యారెక్టర్? ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. సార్ ఈ సినిమా ఏడుపల్లిలో రిలీజ్ అవుతుందా సార్? అది ఎక్కడ? ఇక్కడే కర్ణాటక సైడ్. ఎన్ని థియేటర్లు ఉంటాయి అక్కడ? బోలే టాకీస్లు ఉంటాయి సార్. ఒకటి మనోహరన్, ఆ తర్వాత శ్రీమంజు, ఆ తర్వాత బాలాజీ. సార్ ఈ బాలాజీలో రిలీజ్ అవుతుందా సార్? ఉంటే ఆడుతుంది. అయితే నేను కూడా చేస్తాను సార్. నేను వేడసా వెంకటం పెళ్లి చేసుకున్నాక నేను ఉన్నానని చెప్పకుండా దాని సినిమాకి తీసుకొస్తా. తెర మీద నన్ను చూడగానే అది పిట్స్ వచ్చి కొట్టుకోవాలి సార్. అది అబ్బా ఎంత గొప్ప మనిషినా నేను పెళ్లి చేసుకున్నాను అని. అప్పుడు నా ట్రాక్టర్ తాళాలు దాని చేతిలో పెట్టి నేను మామూలు మనిషినే, నీ వెనకపడ్డ నీ మొగుడినే అని గర్వంగా చెప్పుకుంటాను సార్. అవకరా మరి దాని వెనకాల పడుతుంటే దేనికి పనికిరావు అంటుండే సార్. అది అంటే పనికిరాని వాళ్ళంతా ఈ పని చేస్తారంటావా? అట్లా కాదు సార్. పొద్దంతా దాని వెనకాల పడుతుంటే ఇంకా పని ఏం చేస్తాం చెప్పండి. అది నాకు పడ్డాకే ఇక్కడ పని కోసం వచ్చాను సార్. వచ్చాడది పెళ్లి చేసుకుందాం అంది సార్, అందుకే ఇక్కడ పనికి వచ్చినాను సార్. నైట్ కాల్ చేసా, లిఫ్ట్ చేయలా. ఏం చేస్తున్నావు? ఎవరిల్లంతా? ఆడిషన్స్. వీళ్ళనా? ఏ స్క్రిప్ట్ కోసం? నువ్వు తోబ్బావా? ఏదైతేనే ప్రొడ్యూసర్ని పెట్టావు. ఏం తీసిండే డైరెక్టర్, దీని అమ్మ మళ్ళా పోవాలి సెకండ్ షోకి. లిటరల్లీ గాట్ గూస్ బంప్స్. మస్ట్ వాచ్ ఫిలిం. ఇట్స్ అ బ్లాక్ బస్టర్. సూపర్, అదిరింది, దంచి కొట్టింది సినిమా. పేరేమన్నావు? అది రాసింది నువ్వేనా? నేనే రాసా. గుద్ద వలుగుంది స్టోరీ. థ్యాంక్ యూ. మా సొంతముడు కదా, మనం చేద్దాం. అన్నయ్య ఇప్పుడు నీ సినిమాకి ప్రొడ్యూస్ చేసేది. ఓకే, మీరు బీడీ కలుస్తారా? సిగరెట్ అలవట్లేదు, ఇక నువ్వు దావు. ఇంతకేం చేస్తుంటావు? ఫ్యామిలీ, ఫ్రెండ్స్, జాబు? ఇంతకుముందు, తర్వాత ఇప్పుడు ఒక్కడనే. చిన్నప్పుడే అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు. కొన్ని రోజులు అమ్మ దగ్గర, కొన్ని రోజులు నాన్న దగ్గర, కుదరకపోతే నాన్నమ్మ ఇంట్లో బాబాయ్ దగ్గర ఉండేవాడిని. బాబాయ్ కూడా చనిపోయిన తర్వాత నా లైఫ్ని సోలోగానే లీడ్ చేస్తున్నా. ఫైనాన్షియల్ సర్వైవల్ కోసం యాడ్ షూట్స్ చేసుకుంటూ ఫిలిం ట్రయల్స్లో ఉన్నా. ఓ, ఇంకా పెళ్లి కాలే? డివోర్స్ కూడా అయింది. నేను అడిగింది నీది, మీ నాయనది కాదు. నేను చెప్పింది కూడా నా గురించే. 3 years కొడుకు కూడా ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. మీ నాయన దింపేసినావు కదా. కరెక్టే కదా. తెలివి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. ఇది ఒకటి. అంటే చేసుకున్న వాళ్ళంతా తెలియలేని వాళ్ళ? ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సరే తమ్ముడు, మన సినిమా చేస్తున్నాం, పైసల గురించి నువ్వు మర్చిపో. మరి పైసలు ఎంత ఇస్తావు? అంటే పైసలు ఇస్తావనా? అంటే అది షూటింగ్ వస్తే కూలిపోతుంది కదా సార్. షెడ్ రన్ అవ్వాలంటే నువ్వు పాన తిప్పాలి. పర్లేదన్నా, జాబ్ మానేస్తా. ఏ జాబ్ చేస్తున్నావురా? అంటే ఇంకా రాలేదన్నా, వచ్చినాక మానేస్తా. ప్రస్తుతానికి నేను క్యారెక్టర్ మాత్రమే ఇవ్వగలను.
డబ్బులు లేవు, ఇవ్వలేను. దానికి ఓకే అనుకుని కనుక మీరు యాక్ట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మీరు చేసేదానికన్నా డబుల్ అమౌంట్ ఇస్తా. ఇది నా గ్యారంటీ. ప్రొడ్యూసర్ దొరికాడన్నావు కదరా, డబ్బులు లేకపోవడం ఏంటి? సరే ఓకే తమ్ముడు, మా సినిమా చేస్తున్నాం, పైసల గురించి నువ్వు మర్చిపో. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, పైసలు ఎంతైనా పర్లేదు నేను పెడతా. నువ్వు ఏ యాక్టర్ని పెట్టుకుంటావో పెట్టుకో, ఏం కావాలో తీసుకో, సినిమాది, కానీ డైరెక్టర్గా నా పేరు వేసుకుంటా. దీనికి నీకు ఏం కావాలన్నా ఇస్తా. నా సైడ్ నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఏమంటావు? కుదరదు, కుదరదు. నువ్వు అనుకుంటే ఎందుకు కుదరదు? అది చూడు యొక్క సినిమాకి కావాలంటే నేను నెక్స్ట్ సినిమాకి కూడా అన్నే ప్రొడ్యూస్ చేస్తాడు, అప్పుడు వేసుకో పేరు. ఇదే మంచి ప్లాట్ఫామ్ కదా, అన్నకి మంచి పేరు కమాయించాలని ఉంది. ఖతర్నాక్ కథ పట్టుకొచ్చినావు, రాత్రికి రాత్రి అన్నకు పేరు వస్తుంది. చూడు ఒక్కదానికే, మళ్ళీ అడగడు. ప్రొడ్యూసర్గా నేమ్ పడుతుంది కదా, ఇంకేంటి? ప్రొడ్యూసర్ని ఎవడు దేక్తాడు? అది ఇట్టు కొట్టి బయటకు పోతే జనాలు అన్న మీదకి ఈగలు ముసిరినట్టు ముసరాలే. అది కావాలంటే అన్నకి చూడు. కావాలంటే కథ ఇస్తా, డైరెక్షన్ చేసుకుని వేసుకోమను. అట్లా కాదు తమ్మి, ఆయనకంత ఓపిక లేదు, తీసేంత టాలెంట్ లేదు, కానీ పేరు మాత్రం కావాలి. నువ్వు ఉండన్నా తమ్ముడు, సినిమా గురించి నాకేం తెలియదు, నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు తీసిపెట్టు, నా పేరు వేసుకుంటా. తర్వాత నువ్వు తీసే సినిమాలకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకాలే ఉంటా. ఏమంటావు? అదే అన్న, నేను చేయనట్లే, కథ ఇస్తా, డైరెక్షన్ నేర్చుకుని చేసుకో. నేర్చుకునేంత టైం లేదు తమ్ముడు, నీకు సర్టిఫికేట్ కావాలంటే చెప్పు, ఏది డైరెక్షన్ది, పైసలు పడేస్తే ఆడే ఇస్తాడు, ఎవరికి డౌట్ రాకుండా. ఒకసారి డైరెక్టర్ని రాయన్న. ఏ అది ఏందది? రాయన్నా. రే అదీరా, నడు నువ్వు బయటికి. ఒక్క నిమిషం. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న నేను నమ్మనని మూవీ ప్రొడ్యూసర్ కుమార్ ఏజ్ 34 రిలీజ్కు ముందే వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాను ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఎన్నిసార్లు చెప్పినా తను వినిపించుకోవట్లేదని నేను నమ్మనని మూవీ చిత్ర బృందం ప్రొడ్యూసర్ పైన కేసు వేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఫైనాన్స్ పేరుతో చిన్న ప్రొడ్యూసర్లకు అప్పులు ఇచ్చి గడువు పూర్తవడంతో తిరిగి చెల్లించమని, లేకపోతే దానికి రెట్టింపు వాల్యూ ఉన్న ఇంటి స్థలాలు రాసి ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఇటీవల ఒక దర్శకుడు కొడుకు తన వల్ల చనిపోయాడని, ఇలా పలు స్టేషన్లో ప్రొడ్యూసర్ కుమార్ పైన కేసులు రిజిస్టర్ అవడంతో కోర్టు సినిమా రిలీజ్ నాపి విచారణ జరుగుతుంది. తన తరపు న్యాయవాది పిటిషన్తో అయిపోయింది. తన తరపు న్యాయవాది పిటిషన్తో కుమార్కి కండిషనల్ బెయిల్ ఇచ్చింది కోర్టు. ఏం తమాషాలు తెంగుతున్నావా? ఇలాంటి రుబుక్ ఇక్కడ ఉండడం తెలిసి కూడా కథ ఎందుకు చెప్పాను తెలుసా? అందరూ ఆడలాగా ఉంటారని చిన్న హోప్తో, కానీ అర్థమైపోయింది అంతా సేమ్ క్యాస్ట్ అని. ఇలాంటి రుబుక్ నిడిపించడానికి నువ్వు లాస్ చదివింది. అన్నా మీరు రాయండి అన్నా, ఇంకో 100 పడేస్తే రాస్తారా? వస్తుందేమో అడుగు. ఇదిగో రాయ్.
హగ్బెట్టి ఎక్కడి నుంచి వస్తారా మీ ముఖంలో అన్నమాట చేతలాంటి ఎవడు ఆ పిచ్చిన కొడుకు కుమార్ గడ ఆడున్నాడు అక్కడ. ఆడి ఫ్రెండ్స్ అని తెలితే నీకు చెప్పేవాడే కాదు కదరా. ఎవడో కొత్తోడు సినిమాలు తెస్తాడంట. కథలో ఉండి చూడు, డైరెక్టర్ కొత్తడన్నా పర్లేదంటే నీకు చెప్పా. అయినా నీకు ఆ జీవన్ గడు తెలుసు కదా, ఆ జీవన్ గడు రిలేషన్ చేస్తాడరా. ఆడితో పాటు లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచిపోయాడు. ఇలా ఒకడు ఉన్నాడు కలుస్తావా అంటే సరే అని నీకు చెప్పా. అయినా ముందు ఆ జీవన్ గడిని నెంగలరా. ఆడికి ఇండియా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ వాంటర్ గాడు తెలుసు. ఆడి సినిమాలు బాగా ఇష్టం అంట. అంటే ఆయన పరిచయం చేయారా అంటే ఇలాంటి ఎరుపుకులందరూ సజెస్ట్ చేస్తాడు. మనిషి మనిషికో కథరా, మనసు మనసుకో వ్యధరా. కథలకేమి కొదవా, వినేటోళ్ళే కరువా. కృష్ణానగరు కథలే కష్టాలున్న కథలా. బుర్రలకు చే ఉంటే బర్రెలు కసిన విలువే. చేసేటోనిది శ్రమరో, చూసేటోనిది చిల్లరో. చాటి మాత్రం కొత్తదే, పచ్చడి సూత్రం పాతదే. అన్నట్టు ఉంటే నీ కథ పట్టించుకోరు ఆరోదా. అందుకే కొత్తగా చూడరో, జిందగీ దిశని మార్చరో. మనిషి మనిషికో కథరా, మనసు మనసుకో వ్యధరా. ఇప్పుడు నువ్వు విల్లా మీ సినిమా తీయకపోతే ప్రపంచం ఆగిపోతాదిరా. ప్రొడ్యూసర్ దొరికేదా కాకపోయాను ఉత్సాగదరా మీకు. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే అడక్క తినాలి. గ్రీన్ సిగ్నల్ పడేదాకా ఆగలేకపోయావా? వచ్చా కదా మనకి. పరికించి చరితను చూస్తే మచ్చున్న వెధవలే ఎక్కువ. దేశాన్ని చీకటి కొదిలి వెలిగారు స్వార్థంతోనే. లతుకోరు లంగా గాళ్ళు బాబాల వేషం కట్టి ఘోరాలు చేసేస్తున్న లైఫ్ అంతా బిందాసే. గెలిచి నోడే గురువయ్యే, ఓడి నోడి పరువయ్యే. మంచి సగుణమున్న ముంచే సగునులు ఎందరో. నీతి నియమం సున్నా, మోసం ద్వేషంలోనా. ఎంతకాలం బ్రతుకుతాము ఎవడికెరుకరా. మంచి చెడ్డలు చూసుకుంటూ ఆగిపోకురా. కోరుకున్న దారిలోనే సాగిపోరా. చేరువైన రంగుల్లోనే మెరిసిపోరా. చదువుకోకపోతే సంకనాగిపోతా అన్నది మా అమ్మ. దేనికి పనికిరావు అన్నాడు మా అయ్య. ఇల్లు వదిలేసి వచ్చేసిన. అక్కడిక్కడ మస్తు పనులు చేసి లాస్ట్కి డ్రైవర్ పనిలో చేరిన. నేను పనిచేసే కాడ సార్ మేడం టీచర్లు. వాళ్ళకి మంచి పేరు ఇల్లు అన్నీ ఉన్నాయి. ఒకరోజు అనిపించిందన్న, అంత చదువు ఉంది, పెద్ద ఇల్లుంది, మర్యాద ఉంది, వాళ్ళదే తిండే తింటున్నారు. అవేం లేదు, నేను వాళ్ళు తిండే తింటున్నా. వాళ్ళు నేను ఒకటే కారులో తిరుగుతున్నాం, ఒకటే ఇంట్లో ఉంటున్నాం.
చదువు వచ్చిన వాళ్ళకి చదువురాని నాకు తేడా ఏందా అని. నేను ముందు సీట్లా, వాళ్ళు వెనక సీట్లా, కారు ఒకటే కదా, అందరం పైకి పోయేటోళ్ళమే. ఒకరు ముందు ఒకరు వెనకాల, తేడా ఏంది? ఏముంది, చదువుకోపోతే వీళ్ళ డ్రైవర్ తయారవుతాడు. అప్పుడు అర్థమైందన్నా నాకు అహం, ఇగో. మనిషి అహానికి పుట్టిందే ఈ విలువలు, పైసలు. చదువు రానోడు ఏ పని చేసినా పనికి రానోడు కానీ చూసే చదువు ఎందుకురా మీకు? మంచి డిమాండ్ ఉన్న ఏరియా అన్న, 360 గజాలు. సైన్ ఎప్పుడు చేపించినావు? టీవీలో ఫ్యాషన్ షో చూస్తూ ఓమ బుక్కుతుండే, కాళ్ళు ఒప్పుకుంటా, చేయి ఖాళీగా ఉంటే పెట్టించిన. శబ్బాష్రా, ఇవి తీసుకొని ఇట్లనే రేపు పొద్దున ఆఫీస్కి పోతే ఫ్యాన్ కింద ఇట్లా చేతులన్నీ సొలిగిపోయి చల్లగా నిద్ర అవుతుంటాడు ఎంఆర్ఓ గాడు. ఆంతో కూడా సైన్ పెట్టించుకుని రా. కోపం కాకన్నా, దీని తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తా. తీసుకో, నువ్వు తీసుకో. నీతానే పెట్టన్నా, ఆడు చక్కగా అయినాక రిజిస్ట్రేషన్ చెప్పి, ఏం ప్రాబ్లం లేదు. ఏ పాట మొత్తం నీ పేరు మీదే చేసుకోన్నా. దీనికి బదులు ఈయన లేపేసినాక ఏ ప్రాబ్లం రాకుండా చూసుకో. ఇది ఒక పని చేసి పెట్టన్నా. నీకు అప్పుడే చెప్పాను కదరా ఆ హోలో పుగ్గడు బండి తీసుకురాకరా అని. అది ఎప్పుడెక్కడ ఆగిపోద్దా ఆడికే తెలీదు. ఇదే అలాగే పైన బట్టారు లోన్లు ఉంటారు, ఎనభై సాములు వేసుకోవడం తప్ప దేనికి బంద్ చేయదు ఈ బండి. అయినా ఆ విట్లగారిని ఏదో అన్నావంట కదరా, ఆడు మొహం మడ్డలే పెట్టి ఇంట్లో కూర్చున్నాడు. నేనేదో ఆడి మంచికి చెప్తే ఆడంటే అట్లా అన్నాడని ఆడదానికి ఇంట్లో కూర్చొని ఎడుతున్నాడు. హరినాథ్ గారు అని మంచి యాక్టర్, కాకినాడ నుంచి వస్తున్నారు. నువ్వు నన్ను డ్రాప్ చేసి ఆయన పికప్ చేసుకుని వెట్లగట్ట రూమ్ దగ్గర డ్రాప్ చేయి. నా రూమ్ కొంచెం వియర్డ్గా ఉంటుంది, బాగోదు. సరే కానీ ఓ మాట, అంటే సెంటిమెంట్ కానీ కాదురా, నాకు కూడా ఎందుకో వెట్లగడ్డ చెప్పిందే కట్ అనిపిస్తుందిరా. అయినా ఇంత రిస్క్ చేయడం అవసరమా? అది ఇల్లమ్మేసి మరి కష్టపడి పెళ్ళంతో కాపురం చేసినాక పోలికలు పక్కింటోని వస్తే ఆ నొప్పి ఎట్లుంటుందో తెలుసారా నీకు? ఆడు మంచిగా కథ ఇస్తా తీసుకో అంటే వద్దు, నాకు క్రెడిటే కావాలన్నావు. ఆయనకి గాలింది, మీతోనున్నందుకు నా మానం అడ్డ గుడిచి. అయినా నేనేమన్నా అన్నానా? ఇప్పుడు నువ్వు ఆయన చంపితే నీకు ఒరిగేది ఏం లేదు, ఆయన వదిలేసాను. అప్పు చేసి పెళ్లి చేసుకోవాలా, పుస్తులమ్మి ప్రాణం కాపాడాలంటారు పెద్దలు. నీళ్ళమ్మి సినిమా తీయకూడదరా? తీయద్దు. చదువు మ్యాటర్ దగ్గర అస్సలు తీయొద్దు అన్న. ఈ విషయంలో అన్నం పెట్టినోనే లేపదెంగిన. వీడెంత ఆడు బతకొద్దు అని కథలు బయటికి రావద్దు, అంతే. సరేరా, సినిమాపులా పోతే అప్పుడేం చేస్తావు? చూడరా, నేను బీపీ పేషెంట్ అని నీకు తెలుసు. ఇప్పటిదాకా నువ్వు లేపేసిన వాళ్ళందరికీ వెనక ముందు ఎవ్వరు లేరు కాబట్టి నడిచిపోయింది. ఈయన కథ వేరు పోయి ఈయన విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకు. నువ్వు ఈ లొల్లి పంచాయతీలు అన్నీ నాతో కావు. సినిమా హిట్టా ఫ్లాప్ అన్నది మ్యాటర్ కాదు, సినిమా అనే మ్యాటర్. అనుకున్న కథని కరెక్ట్గా చెప్పినామా లేదా అన్నది మన పని, హిట్టా ఫ్లాప్ అన్నది ఆడియన్స్ పని. అది నేనంటే బాగుంటుందన్న, నువ్వు లయర్. అది లాయర్ రా. సరేరా, కథ మంచిగా ఉంది, సినిమా ఫ్లాప్ అయింది, అప్పుడేం చేస్తావురా? వదిలేసేవాన్ని. అప్పుడు ఎదుగుదాం ప్రొడ్యూసర్ని. అయితే నీతో కాదంటావు. పెన్ను పేపర్ ఈ రెండిటి వాల్యూ నీకు తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవరా? చెప్తున్నా, వదిలేసేవాన్ని.
మా అమ్మ ఎప్పుడూ ఓ మాట చెప్తుంటుంది బావా, నువ్వు ఎదగపోయినా పర్లేదు, ఎవరిని ఎగతాళి చేయొద్దనేది. అప్పటి నుంచి నీ ఎదుగుదల మొదలవుద్దనేది. ఇప్పుడు అర్థమవుతుంది బావా. అంటే తిరుగుతున్నాం కదా ఈ కల్చర్లో, హిట్ టు ఫ్లాప్కి అలవాటు పడిపోయాను బావా. ఎవరైనా తెలిసిండి వచ్చి కథ చెప్తుంటే బాగుందా బాలేదని చెప్పడం మానేసి హిట్టా ఫ్లాపా అంతే. నేను కూడా మంచి కథలు చెప్దామనే ఇండస్ట్రీకి వచ్చాను బావా, కానీ నీ వల్ల అది నాకు మళ్ళీ అర్థమైంది. తీద్దాం బా, హిట్టా ఫ్లాపా కాదు, మంచి కథలు తీద్దాం. కేసు మాట్లాడి పెట్టరా అంటే ఒట్టకాయలు అనుకుతున్నాయి కొడుకుకి. ఎందుకు చదివిండో పీకనీకి. బతకనీకి నేర్చిన చదువులు రమ్మి, ఎట్లా బతకాలో నేర్చిన చదువు నాది. నా మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తానండి. నెంబర్కి కాల్ చేయి. చెప్పు ఖుషి, ఏంటి ఈ టైంలో? వాడు నన్ను కమిట్మెంట్ అడిగిండు. ఆలోచించుకుని చెప్తాను, అంతేనా? టాలెంట్ లేనప్పుడు ఒప్పేసుకుంటే సరిపోయేదానికి ఆలోచించడం దేనికి? ఓకే చెప్పమంటున్నావా? టాలెంట్ లేదని ఒప్పేసుకుంటున్నావా? అదొక్కటి ఉంటే సరిపోద్దా? నాకు తెలిసి అది ఒకటి ఉంటే సరిపోద్ది. ఒక సెలబ్రిటీ బీచ్లో కూర్చుని సెలబ్రిటీ స్టేటస్ అని ఫీల్ అవుతూ చంద్రుని చూస్తూ ఉంది. దడేలు మన నెత్తిమే పెద్ద దెబ్బ. ఇంత స్టేటస్, ఇంత స్టార్డమ్, ఇంత పాపులారిటీ, ఇవన్నీ నేను ఒక్కరోజు పడుకుంటే వచ్చినవి, కానీ నా టాలెంట్ వల్ల కాదేమో అని అనుమానంతో తెగ ఫీల్ అయిపోతూ డైరీ రాస్తూ చచ్చిపోయిందంట. తను చనిపోయిన మాట వాస్తవమే, కానీ చనిపోయింది ఫీల్తో కాదు, నెత్తిమే కొబ్బరి బొండం పడడం వల్ల. క్రేజీ కదా. బతుకుంటే ఆ రిగ్రెట్తోనే పోయేదాము. కరెక్టే, ఇది గ్లామరస్ ఫీల్డే, కానీ మీ గ్లామర్ కావాల్సిన సినిమాలో క్యారెక్టర్లెస్ నా కొడుకుల కోసం కాదు. వాడు నన్ను ఇంకో కమిట్మెంట్ కూడా అడిగాడు, అందుకే నీ దగ్గరకు వచ్చిన. నువ్వు వాడు చెప్పినట్టు చేస్తే నేను కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఆడి సంగతి వదిలే, ఇంకో ఫ్యూ డేస్లో నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. చెప్పే కదా మంచి లీడ్ క్యారెక్టర్ ఒకటి ఉందని. నాకు 17 days డేట్స్ ఇవ్వు చాలు, వితౌట్ కమిట్మెంట్. ఇంకేం ఆలోచిస్తున్నావు ఖుషి? అంటే వాడు చెప్పినట్టు చేస్తే మన ఇద్దరు ఫ్యూచర్ బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. ఏంది బ్రోకర్ పని? ఇప్పుడు నువ్వు వాడిని కాదని సినిమా తీసి రిలీజ్ చేయగలను అనుకుంటున్నావా? అడిగంత సినిమా నేను భయపెట్టేసినట్టున్నాడు. అడిగంత సినిమాలు ఎత్తి అది కాదు ఆది. ఖుషి, నువ్వు ఇదే కంటిన్యూ చేస్తానంటే ప్లీజ్. నువ్వు వినేలా లేవు. సరే, విషయానికి వస్తా. వాడు నన్ను కమిట్మెంట్ అడిగింది నిన్ను ఒప్పించమని కాదు, చంపమని. ఇప్పుడు చెప్పు,
పడిపోయేటట్టుంది, పోసుకుని వస్తా. ఇంత యాటిట్యూడ్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పురా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొన్ని వేల సంవత్సరాల క్రితం డైనోసార్స్ బతుకుండేవని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం మనం. ఇవాళ ఇంటి వెనకాల ఆవిడపోయాడో కూడా తెలియదు. ఎందుకురా బ్రతుకు? బుక్స్ చదువుతావు కదా నువ్వు. మనిషి రాసిన ఫిక్షనల్ క్యారెక్టర్లు, సినిమాలు అవే ఇన్ని వేల సంవత్సరాలు బతుకుంటే మనిషిగా పుట్టి నేను 100కే చచ్చిపోతే బాగోదు కదరా. కనీసం 1000+ ఇయర్స్ అన్న బతుకుదాం అనుకుంటున్నా. ఈ యవ్వన ఆలోచనల వెనుక ఆంతర్యమేం సామి? స్వార్థం, సంపూర్ణ స్వార్థం. నేను రాసిన కథలతో పాటు నా కథ కూడా బతుకుండాలి. సౌండ్, కెమెరా, యాక్షన్. కిరికిరిలు చేస్తావో, గస్తీలు గాస్తావో, నకనాలు పడతావో, నక్కళ్ళు కొడతావో. ఓ చిత్రాది చిత్రంగా ఉంటాది శివలీల. ఓ చిత్రాది చిత్రంగా ఉంటాది శివలీల. ఓ చిత్రాది చిత్రంగా ఉంటాది శివలీల. రొటీన్ క్రైమ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వీళ్ళ నాన్నను చంపిన ఫారెస్ట్ ఆఫీసర్ని చంపేశారు. మేకసావు మనిషి బతుకంటే ఇదేనేమో. అడవిలో దొరికిన వాళ్ళని తీసుకొచ్చి సిటీలో వదిలిండు. పోయినా అడగనీకి దిక్కులేని డబ్బున్న ముసలోళ్ళని వేసేసి ఆ లాయర్ గాని హెల్ప్తో ఆ ఆస్తులకి లీగల్గా ఇల్లీగల్ ఓనర్ అయిండు విత్ ఎక్స్పైరీ డేట్. పోయాక సాగింది రాబేట. ఓ సంచారి సంచారి, ఆ సంచారి సంచారి, ఓ సంచారి సంచారి, ఆ సంచారి సంచారి. సిట్టమ్మ పుట్టమ్మ దారమ్మ డొంకమ్మ, సిట్టమ్మ పుట్టమ్మ దారమ్మ డొంకమ్మ, సల్లంగా ఉండంటూ సకినాలు పలికేలే. వరుస విజయాలతో ఊపు మీదున్న యువ డైరెక్టర్ రాజు మరో కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. తన వరుస విజయాలకు కారణం తను కాదు, తను ఎంచుకున్న కథలే అని, ఆ కథలు తనకిచ్చిన ఆదినారాయణ గారికి ఏమిచ్చినా తక్కువేనని, తన పేరు మీద ఒక లైబ్రరీని స్థాపించి దేశ విదేశాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు ఆదినారాయణ గారు స్వయంగా రాసిన కథలు కూడా ఉంటాయని, ఈ లైబ్రరీ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందని, దీనికి ఆదినారాయణ లైబ్రరీ అని పేరు పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అరే వస్తున్నారా? సెట్కే వస్తున్నా. ఇప్పుడే కరెక్టా, ఇంకో 2 minutes స్టార్ట్ అవుతా. అరవింద్, అరే నేను మళ్ళీ చేస్తాను నాకు. అరవింద్ ఎక్కడ? వేరే డ్రైవర్ని పంపిస్తాను కూడా చెప్పలేదు. మర్చిపోయిండేమో సార్. అంటే ఆది సార్ కనపడగా 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. ఆయన కథలు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి సార్? అంటే బయట టీవీలో అంటుంటే విన్నా. ఇది పెద్ద టార్చర్ అయిపోయిందబ్బా నాకు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయాలి. ఆది రాసిన స్టోరీస్, స్క్రిప్ట్స్, బుక్స్ అవన్నీ ఆది మిస్ అవ్వకముందే రిజిస్ట్రేషన్ చేయించామని. తలకి అరవింద్ అడ్రస్ చెప్పాడా? మనం మోయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళాలి. చెప్పాడు సార్. సార్ ఇప్పుడు ఈ కథలు ఎవరైనా చేయొచ్చా సార్? అంత లేదు బాబు.
దాని మీద రైట్స్ నాకు ఆదికి మాత్రం ఉన్నాయి. నేను ఎవరికి నవ్వచ్చు లేదా నా దగ్గర ఉంచుకోవచ్చు. కానీ మంచి స్టోరీస్ నా దగ్గర ఉన్నాయన్న ధైర్యం కన్నా ఆది కనిపించట్లేదనే బాధ ఎక్కువ ఉంది. మీరు బాధపడకూడదు సార్, ఆది సార్ దగ్గరికి నేను పంపిస్తాం. ఏమన్నా బిర్యానీలు ఇంకేం కలపలేదు సార్, నాకు నా దగ్గరనే ఉంది. బాధ అంట బాధ, బాధలో కూడా బిర్యానీ మొత్తం తెంగి తిన్నాడు. మంచితనం పనికిరాదని ఊరికే అనలేదు పెద్దలు. ఆకేసి అంతమందిని చంపిండు. ఫస్ట్ టైం అన్నం పెట్టిండు, దొరికిపోయిండు. సో టీమ్, గాట్ ద డీటెయిల్స్ రైట్. కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. నీడ్ టు టేక్ ఛార్జ్. హరి అప్. ఇంతకని పేరెంట్ సార్? ముత్యం, వచ్చేసావా? రూమ్లో ఉన్నావా? నా మనసు కూడా అక్కడే ఉంది. వెతుకుతూ ఉండు, ఆలోపు వచ్చేస్తా. మొన్న సుఖానికి గ్లిచ్ చేసిన సెల్ వేయడానికి ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నా. సిగ్నేచర్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి రూమ్కి వచ్చి ఇంకా రాత్రంతా సెన్సార్ సీన్లే.